హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. CEO Romance ఎపిసోడ్ 15. సారీ గాయస్, ఈరోజు బాబుకి 3rd మంత్ వ్యాక్సిన్ వేశారు. 2 లెగ్స్కి ఒక హ్యాండ్కి వేశారు. బాగా ఏడుస్తున్నాడు. నాకు అసలు ఎడిట్ చేయడం కుదరలేదు, సో ఏమనుకోవద్దు. డైలీ ఇస్తూ ఉంటాను. అండ్ మిగతా స్టోరీస్ కూడా త్వరలో డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, అందుకే లేట్ అవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జే కడుపు నొప్పితో బాధపడుతూ అతిథితో తిన్న రెస్టారెంట్ వల్లే కారణమని డాక్టర్కి చెప్పాడు. డాక్టర్ వంశీ సెటస్కోప్ మెడలో వేసుకుంటూ, ఎందుకు ఆవేశపడతావు? కడుపు నొప్పి అంటే ఒక ఫుడ్ పాయిజన్ వల్లే వచ్చేది కాదు, చాలా రీజన్స్ ఉంటాయి అని జేని కూల్ చేస్తాడు. జేకి సహనం నశిస్తోంది. స్టీఫెన్ వైపు చూసి, స్టీఫెన్ వెంటనే అతిథికి కాల్ చేసి, ఇంకెప్పుడు ఆ రెస్టారెంట్లో బిర్యానీ తినొద్దు అని చెప్పు అని అంటాడు. సరే అని అతిథి నెంబర్కి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. బాబు, అతిథి ఫోన్ కలవడం లేదు అని సమాధానం చెప్తాడు స్టీఫెన్. ఏంటి, కలవట్లేదా? అసలు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? కాంపదీస్ ఏమైనా జరుగుతుందా అని మనసులో మాటను బయటికి అనేశాడు. ఆ కంగారులో తన కడుపు నొప్పిని కూడా మర్చిపోయాడు. స్టీఫెన్ మాట్లాడుతూ, అలా ఏమీ జరుగుండదులే బాబు, అతిథి చిన్నపిల్ల కాదు కదా, జాగ్రత్తగానే వెళ్ళి ఉంటుంది అని ధైర్యం చెప్తాడు. ఎవరికి తెలుసు, ఇప్పుడున్న కాలంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అమ్మాయిలు కనిపిస్తే చాలు కొంతమంది బేవర్స్ గాళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయి ఉంటారు అని కోపంతో అంటాడు జై. వెంటనే పైకి లేచి షర్ట్ వేసుకుని స్టీఫెన్ వైపు చూసి, పద వెంటనే తనకేమైందో చూద్దాం అని అంటాడు జై. అతిథికి ఈ ఊర్లో మనం తప్ప ఎవరూ తెలియదు, పైగా పెళ్లి కూడా కాలేదు. తనకేమైనా అయితే మనకి చెడ్డ పేరు వస్తుంది. అతిథి చివరిగా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, అందులో నేనే స్వయంగా డ్రాప్ చేసి వచ్చా అని కంగారుగా అంటాడు జై. అప్పటికి సమయం ఉదయం 8 గంటలు. స్టీఫెన్, జై కలిసి అతిథితో కలిసిన సిటీలో ఉన్న ప్లేస్కి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు. అతిథిని చివరిగా చూసిన బస్ స్టాప్లో కూడా వెళ్ళి వెతికారు. జైతో టెన్షన్లో ఎక్కువైపోయింది. ఒకవైపు అతిథి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంత సడన్గా మొబైల్స్ మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అని కంగారు పడుతూ జై ఫోన్ తీసి ఝాన్సీకి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయగానే, ఝాన్సీ, నాకు అర్జెంట్గా హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఏమైందిరా, ఎందుకంగా కంగారు పడుతున్నావు అని అడుగుతోంది ఝాన్సీ. అదంతా తర్వాత చెప్తాను, నేను కొన్ని ప్లేసెస్ అండ్ డేట్స్ చెప్తాను, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూసి అతిథి చివరిగా ఎక్కడ కనిపించిందో చెప్పు చాలు అని అడుగుతాడు. అతిథినా, తనకేమైంది, మొన్నే వెళ్ళిపోయింది కదా అని తిరిగి క్వశ్చన్స్ వేస్తోంది ఝాన్సీ. జై కోపంతో ఊగిపోతూ, ముందు నేను చెప్పింది జై, అడ్డమైన క్వశ్చన్స్ వేయకు అని సీరియస్ అవుతాడు. ఝాన్సీ సరేనని చెప్పి జై చెప్పిన ఫోటోలు, డేట్స్ తీసుకుని 30 నిమిషాల్లో చెప్తానని కాల్ కట్ చేస్తోంది. జై ఆ బస్ స్టాప్లో కూర్చొని ఝాన్సీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క జైని గమనిస్తున్న స్టీఫెన్కి ఆశ్చర్యం వేస్తుంది. అసలు జైబాబు అతిథి కోసం ఇంతలా టెన్షన్ పడటం ఏంటి? ఒక అమ్మాయి కోసం జైబాబు ఇంతలా ఆలోచించడం నేను ఎప్పుడు చూడలేదని మనసులో అనుకుంటాడు. 10 నిమిషాల తర్వాత జైకి తిరిగి కాల్ చేసి, ఆ డీటెయిల్స్ వచ్చాయి, నువ్వు చెప్పిన ఏరియాలో సీసీటీవీ చెక్ చేశాను, అతిథి చివరిగా నీతో మాట్లాడి బస్ స్టాప్లో బస్ ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్తోంది ఝాన్సీ. అని పోరా అని నువ్వు చెప్పింది అదే ఏరియా, ఆ బస్ స్టాప్లో అతిథి చివరిగా నీతో కనిపించిందని క్లారిటీ ఇస్తోంది ఝాన్సీ. అతిథి విజయవాడ వదిలి వెళ్ళిపోయిందని జైకి నిరాశ కమ్మేస్తోంది. పక్కనే ఉన్న స్టీఫెన్, బాబు, అతిథి సేఫ్గానే ఉంది కదా, తన ఊరు వెళ్ళిపోయిందా అని అడుగుతాడు. జై డల్గా తలదించుకుని అవునన్నట్లు తల ఊపాడు. కాస్త చనువు తీసుకుని స్టీఫెన్, జై బాబు, అతిథికి ఏం కాలేదని తెలిసింది కదా, మీరు కాస్త కుదుట పడండి. ఇంకా టెన్షన్గా ఉంటే నేను పద్మని అడుగుతాను, అతిథి తనకేమైనా నెంబర్ ఇచ్చిందేమోనని. జై నిట్టూరుస్తూ, వద్దు, అవసరం లేదు అని పైకి లేచి నిల్చుంటాడు. ఇప్పుడు నిన్ను తన కోసం ఆలోచిస్తున్నానని అతిథి తెలిస్తే మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటుంది. నేనేదో తనని ప్రేమిస్తున్నానని అనుకుంటోంది. నిజానికి అతిథిని నన్ను మర్చిపోవడానికి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది, అదే తనకు మంచిది అని డల్గా అంటాడు జై. స్టీఫెన్కి ఏం మాట్లాడాలో తెలియక అలాగే మౌనంగా ఉండిపోయాడు. సరే ఇంటికి వెళ్దాం పదా,
అని జై చెప్పడంతో ఇద్దరు కార్ ఎక్కి తిరిగి ఇంటికి బయలుదేరారు. ట్రాఫిక్ వల్ల కార్ ఆగటంతో మధ్యలో అతిథి పర్సనాలిటీలా అతిథి వేసుకునే డ్రెస్ లాంటిదే వేసుకున్న ఒక అమ్మాయి జైకి కనిపిస్తోంది. వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా కార్ నుంచి దిగి కంగారుగా ఆ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. స్టీఫెన్కి ఏమీ అర్థం కాక, బాబు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నేను వస్తున్నా అని కార్ దిగేలోపే ట్రాఫిక్లో స్టక్ అయిపోతుంది. చేసేదేమీ లేక స్టీఫెన్ కారులో నుంచి కంగారుగా జైని చూస్తూ, జై బాబు, మళ్ళీ ఏమైనా అవ్వకూడదు అవుతే పరిస్థితి ఏంటి అని భయపడతాడు. జై ట్రాఫిక్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీకు బుద్ధుందా? ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావు? నీకేమైందోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని వెనక నుండి అంటాడు. జై మాటలు విని ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, ఎవరు మీరు, మీకేం కావాలి అని సీరియస్గా అడుగుతోంది. అమ్మాయి అతిథి కాదని తెలిసేసరికి, ఐఎమ్ వెరీ సారీ మేడం, నాకు తెలిసిన అమ్మాయి అనుకొని ఏదో నోటుకొచ్చినట్లు అనేశాను, సారీ, ఏం అనుకోకండి అని చెప్పేసి నిరాశగా కార్ దగ్గరికి వస్తాడు జై. ఇదంతా కార్లో నుంచి గమనిస్తున్న స్టీఫెన్కి అప్పుడు అర్థమైంది జై ఎందుకు ఇంత కంగారు పడ్డాడు. జైకి తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అలాగే కార్లో కూర్చొని సిగ్నల్ పడగానే నేరుగా విల్లాకి చేరుకున్నారు జై. అతిథి గురించి ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నానో అని జై తనలో తానే ఆలోచించుకున్నాడు. జీవితంలో పరిచయం అయ్యే కొంతమంది వ్యక్తులు మనకు తెలియకుండానే మన మనసులో కొన్ని జ్ఞాపకాలు వదిలేసి వెళ్తారు. వాటిని ప్రశ్నించడం కాదు, ఆహ్వానించడమే మన చేతిలో ఉంటుంది అని మనసులో అనుకున్నాడు జై. మెల్లగా రోజులు గడుస్తూ పనిలో మునిగిపోయిన జై అతిథి గురించి పెద్దగా ఆలోచించడం మానేశాడు. అలా 8 నెలలు గడిచాయి. అతిథి కూడా తన కెరియర్లో నెమ్మదిగా ఎదగడం ప్రారంభించింది. షార్ట్ ఫిలిమ్స్తో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్తో చిన్న చిన్న పాత్రల వరకు వచ్చింది. ఆగస్ట్ నెల ఇండిపెండెన్స్ డే 2 రోజుల ముందు రాత్రి 8 గంటలు స్టూడియోలో మైక్ ముందు నిలబడి, తన పాత్రలో పూర్తిగా లీనమైన వాడిని ఎలాగైనా చంపేయ్, లేదంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది, ఒక్కసారి వాడు నీకు చేసిన ద్రోహం గుర్తు చేసుకో అంటూ భావోద్వేగంతో డబ్బింగ్ చెప్తోంది అతిథి. అప్పుడే వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ దాస్ నడుచుకుంటూ వచ్చి క్లాప్స్ కొడుతూ, అమ్మ అతిథి, థ్యాంక్స్, సినిమా కోసం ఇంత డెడికేషన్తో పనిచేసే వాళ్ళను చాలా కాలంగా చూడలేదు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటాడు. ఒక్కసారిగా ఆగి, నీకు రావాల్సిన అమౌంట్ మొత్తం నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్తాడు. అతిథి నవ్వుతూ, థ్యాంక్స్ సార్, ఈ సిరీస్ చిన్నదే అయినా హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు, స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంది, ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పింది. దాస్ చిరునవ్వుతో, నాకు కూడా అదే ఫీలింగ్, కరోనా తర్వాత వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ ఉంది, నీ పాత్ర చిన్నదే అయినా నువ్వు అసలు అదర కొట్టేశావు అన్నాడు. అతిథి సిగ్గుపడుతూ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్లు, సార్, మీకు తెలిసిన డైరెక్టర్లో ఎవరి సినిమాలోనైనా ఫీమేల్ యాక్టర్స్ అవసరం ఉంటే దయచేసి చెప్పండి అని వినయంగా అడిగింది. దాస్ కాసేపు ఆలోచించి, నీకు డైరెక్టర్ సత్యేంద్ర తెలుసు కదా, తన సినిమాల్లో అమ్మాయిని హీరోయిన్గా చూపిస్తాడు, నా కథ నా ఇష్టం అంటూ ఉంటాడు, కానీ సినిమా చూశాక ఎమోషన్ ఫిలాసఫీతో జనాలను కట్టుపడేస్తాడు. సత్యేంద్ర నాకు చాలా క్లోజ్, నిన్న అదంతా డిన్నర్ చేసి వచ్చాను, నీ గురించి ఒక్కసారి చెప్పి చూస్తాను అన్నాడు. అతిథి కళ్ళల్లో ఆశ మెరుస్తూ, థ్యాంక్ యూ సార్, ఒక్క హెల్ప్ చేయండి అని కృతజ్ఞతతో చెప్పింది. డైరెక్టర్ సత్యేంద్ర సినిమాలంటే అతిథికి ప్రాణం. అతని ప్రతి సినిమాను ఎన్నోసార్లు చూసింది. అతను సృష్టించిన పాత్రల్లో ఒక్కరైనా నటించడం ఆమె కల. అందుకే దాస్ సత్యేంద్ర పేరు చెప్పగానే అతిథి మరింత ఎగ్జైట్ అయింది. అయితే అప్పుడే కన్ఫర్మ్ అనుకోకు, అతనితో మాట్లాడాలి, నువ్వు అతనికి నచ్చాలి, నిజం చెప్పాలంటే ఇప్పుడే అతను నిన్ను తీసుకుంటాడని నాకు అనిపించడం లేదు అని చెప్పి కాసేపు ఆగి, ఒక పని చేస్తాను, ఈ సిరీస్లో నువ్వు చేసిన రోల్ అతనికి చూపిస్తాను, అతను టాప్ డైరెక్టర్ కాబట్టి ఏదైనా ఆలోచిస్తాడు అనే ధైర్యం వచ్చింది. ప్రొడ్యూసర్ గోపీనాథ్ రికమెండ్ చేసిన నీ టాలెంట్ని, ఎక్స్ప్రెషన్స్ని చూసేసరికి ఈ సిరీస్లో నీకు ఛాన్స్ ఇచ్చాను అంటూ కొనసాగించాడు దాస్. నీ పని కోసం నువ్వెంత కష్టపడతావో నేను దూరం నుంచే గమనిస్తున్నాను అని చెప్పి టైం చూసుకొని, అయ్యో టైం అయింది, హాస్టల్కి వెళ్ళడం కష్టమవుతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు అని బాయ్ చెప్పాడు. అతిథి కంగారుగా హాస్టల్కు వెళ్ళిపోయింది. రూమ్లో అడుగు పెట్టగానే అతిథి షాక్ అయింది. మొత్తం రూమ్ పార్టీ మూడ్లో ఉంది. ధీర ఆనందంగా, హే డార్లింగ్, పొద్దున్నే వెళ్ళి ఇప్పుడు వచ్చావా, రా, పార్టీ ఉంది, నీకు శుభ తెలుసు కదా, తన మూవీ ఆల్బమ్ త్వరలో రిలీజ్ అవుతుంది అని ఉత్సాహంగా చెప్పింది. దాహంగా ఉన్న అతిథి ఎదురుగా ఉన్న జ్యూస్ తాగుతూ, మరి శుభ ఎక్కడా అని అడిగింది. సక్సెస్ టైం కదా, తన మ్యూజిక్ టీంతో పబ్కి వెళ్ళింది, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పింది ధీర.
అలా అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తుంటే ఒక్కసారి అందరూ ఫోన్లకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. హే, రేపు మన కాలేజ్ హీరో వైభవ్ వస్తున్నాడంట అని ఉత్సాహంగా చెబుతోంది దివ్య. అదే సమయానికి శుభ పార్టీ ముగించుకొని రూమ్కి వచ్చి ఆ మాటలు వింటుంది. హే, వైభవ్ వస్తున్నాడా అంటూ ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడు తెలిసిందా ఈ విషయం? అందరికీ ఎప్పుడో తెలుసు అంటూ శుభని ఎక్కిరిస్తోంది ధీర. వైభవ్ చాలా బాగుంటాడు కదా, మనతో కలిసి చదువుకున్నవాడే, ఇప్పటికే 6 సినిమాల్లో నటించాడు. అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్తో త్వరలోనే పెద్ద స్టార్ అయిపోతాడేమో అని అంటోంది ధీర. కాసేపు అందరూ వైభవ్ గురించి మాట్లాడుకొని ఒకరినొకరు నిద్రపోయారు. మర్నాడు ఉదయం అతిథి బ్రష్ చేస్తుండగా బెడ్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంది. అదే సమయంలో దివ్య మేకప్ వేసుకుంటూ ఫోన్ మోగడం చూసి అతిథి, నీకు ఫోన్ వచ్చింది అని గట్టిగా చెప్తోంది. అతిథి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సరేలే అని పట్టించుకోకుండా దివ్య మేకప్ కొనసాగిస్తుంది. మళ్ళీ ఫోన్ రాగానే ఒక్కసారి దివ్య చేతిలోకి తీసుకొని చూస్తుంది. స్క్రీన్ పై ప్రొడ్యూసర్ దాస్ అని చూస్తోంది. అనుమానంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దాస్ మాత్రం ఎవరు ఫోన్ ఎత్తారో కూడా ఆగకుండా, అతిథి, నీ యాక్టింగ్ వీడియోలను డైరెక్ట్ సత్యేంద్రకు చూపించాను, ఆయనకు నచ్చిందట, ఈరోజు మధ్యాహ్నం సత్య స్టూడియోస్కి రమ్మన్నారు అని చెప్పాడు. అదే సమయంలో బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన అతిథిని చూసి దివ్య వెంటనే, సారీ సార్, నేను అతిథి ఫ్రెండ్ని, ఇప్పుడే ఆమెకి ఫోన్ ఇస్తున్నాను అని చెప్పి ఆమె చేతిలో పెడుతోంది. అతిథి ఫోన్ మాట్లాడుతుండగా దాస్ చెప్పిన మాటలకు దివ్య ఆశ్చర్యంగా అలాగే నిల్చుండిపోయింది. కాల్ కట్ అయిన వెంటనే దివ్య తన ఆతృత ఆపుకోలేక, డైరెక్టర్ సత్యేంద్ర అంటే లేడీ రోల్స్ ఎక్కువ చేసి ఆయనేనా అని అడిగింది. అవును, ఆయనే. ఈరోజు సత్య స్టూడియోస్కి అడ్మిషన్కు రమ్మన్నారు, కానీ నాకు కొంచెం డౌట్గా ఉంది అని అతిథి నిజం చెప్పింది. అంతలోనే అందరూ టిఫిన్ చేసి కిందకి వెళ్ళారు. అక్కడ ఎంట్రన్స్ వైపు చూసి సింపుల్ డ్రెస్లో ఒక హ్యాండ్సమ్ బాయ్ నడుచుకుంటూ రావటం క్యాంటీన్ అంతా గుసగుసలతో నిండిపోయింది. అందరూ ఒకేసారి ఎంట్రన్స్ వైపు చూస్తుండగా అక్కడికి వైభవ్ వచ్చాడు. చూడ్డానికి అచ్చం కామిక్ పుస్తకంలో హీరోలా ఉన్నాడు. వైభవ్ నడుచుకుంటూ వెళ్తూ అతిథి వాళ్ళు కూర్చున్న వైపు చూస్తాడు. హే, హాయ్ వైభవ్, నీ వైపే చూస్తున్నాడు. దివ్య, మీరిద్దరూ చాలా క్లోజ్ కదా, ఒకప్పుడు కలిసి ఏదో సినిమాకి కూడా పనిచేశారుగా అని ధీర అడుగుతోంది. మేబీ నా వైపే చూస్తున్నాడేమో అని దివ్య అంటోంది. వైభవ్ అలా నడుచుకుంటూ అతిథి వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి రాగానే దివ్య పలకరిస్తూ, హా వైభవ్, నీకు బ్రేక్ఫాస్ట్ కావాలా అని అడుగుతుంది. వైభవ్ కూల్గా, థ్యాంక్స్, బట్ నాకు వద్దు, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండను, కాసేపట్లో ప్రిన్సిపల్ని కలవాలి, జస్ట్ కాఫీ తాగి వెళ్దామని వచ్చా అని చెప్తూనే అందమైన ముఖాన్ని అతిథి వైపు తిప్పి బ్రైట్ స్మైల్ ఇస్తూ, హాయ్ అతిథి, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నువ్వు ఇక్కడ ఉంటావని నేను అసలు ఊహించలేదు అని అంటాడు. వైభవ్ ఒక్కసారిగా అతిథి పలకరించగానే క్యాంటీన్లో ఉన్న వాళ్ళంతా ఆమె వైపు చూస్తారు. కొంతమంది జల్సీగా, కొంతమంది ఆశ్చర్యంగా, మరి కొంతమంది గౌరవంగా ఆమెను గమనిస్తారు. వైభవ్ ఒక్కసారైనా కలవాలని అబ్బాయిలు, ఒక్కసారైనా డేటింగ్ చేయాలని అమ్మాయిలు కలలు కంటుంటారు. అలాంటి హ్యాండ్సమ్ లుక్ ఉన్న వైభవ్ దివ్య ముఖం మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను పలకరిస్తూ ముఖం తిప్పుకున్నాడు, ఇప్పుడు దీన్ని పలకరిస్తాడా అని మనసులో తిట్టుకుంది. అతిథి మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా వైభవ్కి స్మైల్ ఇస్తూ, అరే మచ్చా, సండే నా కొత్త మూవీ ప్రీమియర్ షో ఉంది, నీకే ఇబ్బంది లేకపోతే నువ్వు నీ రూమ్మేట్స్తో కలిసి రావచ్చు, ఈ కలిసి సినిమా చూద్దాం అని అడుగుతాడు వైభవ్. అతిథి కాసేపు ఆలోచించి అని అంటుంది. అదే సమయంలో ధీర మధ్యలోకి వచ్చి, షూర్ సార్, తప్పకుండా వస్తాం అని అంటుంది. వైభవ్ మాత్రం ధీర మాటలు పట్టించుకోకుండా అతిథి వైపు తిరిగి చూసి, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అతిథి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వైభవ్ వెళ్ళిన వెంటనే ధీర అతిథిని ఆట పట్టిస్తూ, వావ్ అతిథి, మీ ఇద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారు, ఇంకా మా దగ్గర ఎన్ని సీక్రెట్స్ దాచి పెడతావు, మీ ఇద్దరి మధ్య ఏమైనా క్రష్ ఉందా అని చిలిపిగా అంటోంది. అతిథి నవ్వుతూ, లేదు ధీర, మేమిద్దరం ఒకసారి క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం, అవసరమైనప్పుడు ఒకరినొకరం సహాయం చేసుకునేవాళ్ళం, అంతే తప్ప మా మధ్య ఇంకేమీ లేదు అని కూల్గా సమాధానం చెప్తోంది. అయినా ఒక్క మాటైనా మాతో చెప్పాలనిపించలేదా నీకు అని ధీర డల్గా అడుగుతోంది. అతిథి లైట్ స్మైల్ ఇచ్చి, మీరు చూస్తున్నారు కదా, నేను రోజు పనుల్లో పడి తిరుగుతున్నాను, ఇక మీతో కబుర్లు చెప్పడానికి టైం ఎక్కడుంది అని చెప్పింది. పక్కనే ఉన్న దివ్యకి అతిథి పరిస్థితి అర్థమై, అదే నిజమే, మళ్ళీ అతిథినే ఎక్కువ హార్డ్ వర్క్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు, అంతేకాదు ఈరోజు ఆమె ఒక ఆడిషన్కి కూడా వెళ్తోంది అని బయటపెట్టింది. అవునా, ఏ మూవీ అని ధీర ఎక్సైట్ అవుతూ అడుగుతుంది.
నీకు డైరెక్టర్ సత్యంతో తెలుసు కదా, ఆయన ఇప్పుడు కొత్త వెబ్ సిరీస్ తీయబోతున్నాడు. అందులో 2 హీరోయిన్లు ఉంటారంట. ఈ విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ అందులో అతిథికి ఛాన్స్ వస్తే ఆమె లైఫ్ పూర్తిగా మారిపోతుంది అని దివ్య ఆనందంగా చెప్తుంది. దివ్య ఒక్కసారిగా స్టన్ అయిపోయి, ఏంటి నువ్వు అడ్మిషన్స్కి వెళ్తున్నావా, నిన్ను కూడా తీసుకువెళ్లారా అని అడుగుతుంది. అతిథి దివ్య వైపు చూస్తూ, ఇప్పుడు ఎవరో నీకు చెప్పమన్నారు అన్నట్టుగా సీరియస్గా చూస్తుంది. దివ్య వెంటనే అతిథి లుక్ అర్థం చేసుకొని, తీరా ఒకసారి బాగా ఆలోచించు. అతిథి ఎంత కష్టపడి ఈ అవకాశాన్ని తెచ్చుకుందో, నీకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్టర్ పర్మిషన్ లేకుండా నిన్ను తీసుకువెళ్తే అతిథి మీదే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అని వివరిస్తుంది. అలానే ఏం కాదు, నేను కూడా యాక్టింగ్ స్కూల్లో కోర్స్ చేస్తున్నాను. చాలా షార్ట్ ఫిలిమ్స్ యాక్ట్ చేశాను. నేను అతిథి కంటే గొప్ప నటిని కాకపోవచ్చు, కానీ నాకు టాలెంట్ ఉంది. నాకు పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ లేదు. చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చినా చాలు అని ధీర బలమైన స్వరంతో చెప్తోంది. పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలా అని అతిథి ఆలోచిస్తూ, ఇప్పటికే తనకున్న ఆకలి కూడా చచ్చిపోయిందని అనుకుంటోంది. నిజానికి నీకు అక్కడ పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు ధీరా. నేను తెలిసిన వాళ్ళతో రికమెండేషన్తో ఈ ఛాన్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను అని అతిథి విషయం మేనేజ్ చేసింది. సారీ గైస్, లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాను. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.